ట్రీట్ చేస్తారు. కిరణ్ గారు, అంటే ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ అండ్ అస్టానిషింగ్ అబ్జర్వేషన్ గిరిధర్ మావిడి గారు చెప్పింది. ఇండో అమెరికన్స్ కానీ కిరణ్ గారి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ముని మనవాళ్ళు ఇండో అమెరికన్సే. రేపు పొద్దున మీరు ఎలాగో అక్కడ సెటిల్ అయిపోయారు, ఇండో అమెరికన్స్. సరే, దానిలోకి వెళ్ళే ముందర ఇంకొక మాట ఇంత మీరు ప్రస్తావన చేశారు, ఇది చైనా 11% ఎడ్యుకేషన్ మీద వాళ్ళ బడ్జెట్లో. అదొక ఇనుప చట్రాల వెనుక దాన్ని ఏమంటారు, ఇనుప సంఖ్యల వెనకాల ఉన్న దేశం. దాంట్లో వాడు 11% ఖర్చు పెట్టాడా, 50% ఖర్చు వాడు చెబితే మనం ఓహో నిజమే అనుకొని వెంటనే. చైనాని నమ్మే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ లేదండి. 197 దేశాలు చైనాని నమ్మవండి. వాడు నిజం చెబుతాడు చైనా వాడు అనేది ఎవడు నమ్మరు. అసలు లోపల ఏం జరుగుతుందో తెలియదు ఎవడికి అక్కడ. అదొక పెద్ద బ్రహ్మ పదార్థం. వాడి భాష బయట ప్రపంచానికి రాదు, వాడు లోపల ఏం చేస్తుంది బయట చెప్పడాడు. మీరు ఎలా నమ్ముతారు వాడు 11% ఖర్చు పెడుతున్నాడంటే? చైనాని మనం నమ్ముతామా నమ్మమా అనేది పక్కన పెడతాం సార్. ఖచ్చితంగా అది మాట్లాడుకునే వెళ్ళాలి నెక్స్ట్ సబ్జెక్ట్లోకి. దానికి అంటే ఇప్పుడు నేను రీజన్ చెప్పి తర్వాత మీకు మీ సొల్యూషన్ కూడా చెప్తాను. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడే. డాక్టర్ గారిని నేను కలిసి వాల్మార్ట్కో టార్గెట్కో వెళ్దాము. వెళ్ళినప్పుడు మనం కొనుక్కునే వస్తువులు చూసుకుంటే దగ్గర 80-85% వస్తువులు మేడ్ ఇన్ చైనావే ఉన్నాయి. సో మేడ్ ఇన్ చైనాలో ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాళ్ళ బిల్డ్ కానీ వాళ్ళు తయారు చేసుకునే వస్తువులు కానీ ఇక్కడ అమ్ముతున్నారనే కదా సార్. ఇప్పుడు సింపుల్గా చెప్పుకోవాలంటే ఇక చైనా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్తో జనాలని చేస్తుంది అనేదానికి, అంటే అమానవీయంగా జనాలతో పనిచేపిస్తుంది అనేదానికి నేనేమి క్వశ్చన్ చేయను. కాకపోతే నాకు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి సపోర్టరా లేకపోతే మోడీ గారి సపోర్టరా అని పక్కన పెడదాము. 100% నేను పెరిగినప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి కానీ దేని నుంచి కానీ మాకు చేయూత ఏమీ రాలేదు. నేను చదువుకున్నంతా ప్రైవేట్ స్కూల్లోనే చదువుకున్నాను. మా పేరెంట్స్ ఫీజు కట్టిన దాంట్లో చదువుకున్నాను. నాకు వచ్చిన ఉపయోగం ఏంటంటే రామారావు గారు పెట్టిన ఫ్రీ బస్ పాస్ ప్రోగ్రాం వల్ల ఖైరతాబాద్ నుంచి ఎర్రగడ్డలో ఉన్న మా స్కూల్ దాకా వెళ్ళగలిగేవాడిని. అది కూడా అంటే నా 5 రూపాయలు తేడా వచ్చింది. పెద్ద తేడానే, నేనే తేడా తక్కువ చేయట్లేదు. సో అంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద కానీ రీసెర్చ్ మీద కానీ స్పెండ్ చేయకుండా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ దేశం ఉన్నా పెరిగిందా మన చరిత్రలో? మనం ఇప్పుడు 40,000 మందిని ఒక కంట్రీ టు కంట్రీ ఒప్పందంలో 40,000 మందిని మేము మీకు లేబర్ పంపిస్తాము అని చెప్పి ఒప్పుకున్నామంటేనే నాకైతే తప్పుగా అనిపిస్తుంది. మరి అంటే తప్పు కాదనేమో మరి జయశంకర్ గారు చెప్పాలి ఫారిన్ మినిస్టర్ లాగా. సో అంటే ఇక అది వదిలేద్దాం సార్. ఇప్పుడు అంటే 2024 మొన్న బీజేపీ మేనిఫెస్టో చూసుకుందాము. 80 కోట్ల మందికి మేము ఫ్రీగా అన్నం పెడుతున్నాము మేము మా దేశంలో అని చెప్పి రాసుకుంటూ ఇంకొక 5 ఏళ్ళు కూడా అదే చేస్తాము అని చెప్పి రాశాను. అంటే ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఓకే అంటే ఈ పెద్ద పిల్లలు లేరు కదా, కొంచెం నిర్విఘ్నంగా కొంచెం మంచి డెసిషన్స్ తీసుకుంటాడు. అంటే నేను ఈ మధ్య రామాయణంలో గురించి ఒక సాధువు చెప్తుంటే విన్నాను అనమాట. విద్య, ఆరోగ్యము, న్యాయం ఈ 3 కనుక మనం అట్మోస్ట్ ఇంపార్టెంట్గా దేశంలో చూసుకోకపోతే ఇక మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల వచ్చిన, సర్వీస్ ఇండస్ట్రీ వల్ల వచ్చిన, దేని వల్ల వచ్చిన ఆత్మ లేని శరీరం పెరిగినట్టే. సో ఇలాంటి శరీరాలు పెరిగినా ఒకటే, పెరగకపోయినా ఒకటే. ఈ 3 మనకు భద్రత సార్. ఏ దేశంలో అయినా మనకు ఈ 3 భద్రత. చదువుకోవడానికి చదువు ఉందా, మనకి మంచి ఆరోగ్య సూత్రాలు ఇచ్చే హెల్త్ కేర్ ఇండస్ట్రీ బాగుందా, మనకి ఏమన్నా తప్పులు జరిగితే మనకి న్యాయస్థానానికి ఇవన్నీ ఓకే. నాకు 11% కొంచెం క్లారిటీ ఇస్తారా? నాకు ఎందుకంటే స్టిల్ ఐ హావ్ మై ఓన్ డౌట్స్ అండ్ రిజర్వేషన్స్. 11% నెంబర్ నేను నా నోటితో చెప్పింది కదా సార్. మన వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన నంబరే సార్ అది. వరల్డ్ బ్యాంక్ నుంచే నేను పొద్దున్న చూసిన వరల్డ్ బ్యాంక్ కూడా చైనా వాడు ఇచ్చిన రిపోర్ట్ చదువుతాడు అంతే కదా, వాడికి వెళ్ళి లోపలికి వెళ్ళి పరిశోధించాడు కదా. మనం కూడా అట్టగించుకుందాం సార్. 12% 13% ఇచ్చుకుందాం. కాకపోతే మన క్వాలిటీ ఆఫ్ రిసోర్సెస్ కి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ రిసోర్సెస్ కి తేడా తెలుస్తుంది కదా సార్ మనకి. వాళ్ళ క్వాలిటీ మీద ప్రపంచం మొత్తానికి అవగాహన ఉంది కదండి. 2 నెంబర్ అని 2 నెంబర్ సార్. 2 నెంబర్ అయితే అమెరికాలో అన్ని అయ్యి ఎందుకు అమ్ముతున్నారు సార్? నేను అదే చెప్పేది. డాక్టర్ గారితో పాటు మనం వెళ్దాము, వాల్మార్ట్కి వెళ్దాము. అయ్యే సైకిల్ దగ్గర నుంచి సైకిల్ విడిభాగాల దగ్గర నుంచి చూసుకుని, మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే ఇక ప్రొడ్యూస్ అంటే మాకు మెక్సికో నుంచి కెనడా నుంచి వస్తుంది, దాన్ని నేను ఒప్పుకుంటా. ఇక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ప్రతిదీ ఆఖరికి నా ఫోన్తో సహా అన్నీ అక్కడే కదా సార్. అంటే ఇప్పుడు మనం అంటే అది ఒప్పుకుని తిరాలి సార్. అది అంటే చైనా అనేది పోయిన 15 నెలల్లో ఎలా పెరిగిందో మనం చూసుకోవాలి. పక్కన బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎంత బాగా పెరిగింది పోయిన 15 నెలల్లో. ఇవాళ రోజున అమెరికాలో ఎంతమందికి బట్టలు మేడ్ ఇన్ బంగ్లాదేశ్ దొరుకుతున్నాయి ఇప్పుడు.
అంటే డెఫినెట్గా మన చుట్టుపక్కల మనకంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. మనం పాకిస్తాన్తో చూసి పాకిస్తాన్ తగ్గుతుంది, మనం తగ్గుతున్నాం ఒకేలా అనుకుంటే మనం నేనేం నేను తప్పు పట్టను సార్ నేను. రైట్. అంటే అంటే వి హ్యావ్ టు లుక్ ఎట్ అదర్ థింగ్స్. ఇప్పుడు నేను 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 మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గాను సార్. ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉందా లేదా సర్వీస్ ఇండస్ట్రీలో ఉందా? ఐ డోంట్ థింక్ మేడ్ ఇన్ ఇండియా హ్యాస్ సర్వీస్ ఇండస్ట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను మేడ్ ఇన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సార్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు. ఈ పోయిన 10 ఏళ్లలో మన జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఏం పెద్ద పర్వాలేదు సార్ అని చెప్పాను నేను. దానికి గిరిధర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకోకపోతే పోయి కాంట్రడిక్షన్గా నేను ఏమన్నా ప్రూఫ్లో ఏదో తెచ్చి చూపించచ్చు. ఒప్పుకున్నారు. రైట్. మనకు పెరిగింది ఏంటయ్యా అంటే 65 రూపాయలు చేసే పెట్రోల్ 110 రూపాయలు ఇది పెట్రోల్. 65 రూపాయలు చేసే డాలర్ 85 రూపాయలు అవుతుంది ఇప్పుడు. అవి పెరిగినాయి సార్. రైట్. ఫైనల్గా డాక్టర్ ఫణిరాజ్ కుమార్ మీరేమంటారు? వలసలు తగ్గే అవకాశం ఉందా? అంటే ఈ వీసాలు రిజెక్ట్ చేయడం అనేది సరే మీ వాళ్ళేం కొత్త కాదు, నెంబర్ అంతే ఉంది, 65 వేల నెంబర్ అంతే ఉంది. బట్ ఇట్లా స్ట్రింజెంట్గా అంటే రకరకాల మెజర్స్, గట్టి మెజర్స్ తీసుకొని మోసపూరిత మార్గాల ద్వారా వద్దాం అనుకుంటున్న వాళ్ళని అయితే రిజెక్ట్ చేస్తున్నారు అనేది. దాంట్లో కొన్ని జెన్యూన్ అప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. బట్ తప్పదు, యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత అమాయకులు కూడా బలైపోతుంటారు. ఎందుకంటే మనకి ఇట్లా ఉన్నబట్టి మనం వెళ్తున్న ఏజెంట్స్కి వెళ్ళి 30,000-40,000 ఇస్తున్నాం ప్రస్తుతం. ఇంకా అది ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ పాపులేషన్ యాక్చువల్లీ. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయి అక్కడ 25,000 వీడు 30,000 అక్కడ అంటే వీసా స్లాట్ గ్యారంటీ అక్కడ అనేసి చెప్పేసేసి డబ్బులు బాగా అక్కడ వీళ్ళు తీసుకున్నారు, ఇది మిడిల్ మ్యాన్. అది తగ్గిపోతుంది. దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ పీపుల్ అంటే వితౌట్ ఎనీ డౌట్. సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ చెప్పినట్టు ఇక్కడ మీరు ఏది ముట్టుకున్నా కూడా అంతా చైనానండి. 99% చైనా వస్తువులే. మీరు ఏది మనం ఇంట్లో వాడుకునే దగ్గర నుంచి అగ్రికల్చర్ వాడే వరకు కూడా అన్ని ఒక పనిముట్లు, ఐరన్ థింగ్స్ అన్ని నేషన్ టు నేషన్ వాళ్ళ క్వాలిటీ కూడా మారుతుందేమో. మనకి ఇండియాకి పంపించేవాళ్ళని దో నెంబర్ పంపిస్తారు. చెప్పబోతుంది అదే మీరు చెప్పిన దో నెంబర్ అనేది మనకు వస్తుంది, అది ఇండియాకి వస్తుంది. అది ఇక్కడికి వచ్చేది మాత్రం 100% ఫుల్ క్వాలిటీ స్టాండర్డ్స్ చెక్ చేసి ఇక్కడికి వస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం కనుక అది బాగోపోతే కానీ దే కెన్ గో రిటర్న్ ఇట్ నెక్స్ట్ మూమెంట్. కానీ మన ఇండియాలో అది లేదు కదా. సో అక్కడ ఏంటంటే ఫస్ట్ మన ఇండియాకి వచ్చేది ఏంటంటే తెలిసిందప్పుడు నాకు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఫస్ట్ లాట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ లాట్ తీస్తారు. అలాంటివి ఇండియాకి వచ్చేస్తాయి అనమాట. అది అంత హిట్ అండ్ ట్రయల్ అనమాట. అది మనకి అలా కొంచెం మనకి ఎకనామికల్ లో కాబట్టి మనకి తక్కువ రేట్లో కావాలి కాబట్టి మనకేంటి $1 $2 ఇక్కడ అంటారు, అక్కడ కూడా మనకి వస్తే 35-100 రూపీస్ అది ఉన్నట్టుంది. చైనా అవి కొన్ని ఉన్నాయి షాప్స్ 100 రూపీస్ 200 రూపీస్ అట్లాగే. సో అక్కడ ఏంటంటే డిజైన్ ఫెయిల్యూర్ అనేవి ఫస్ట్ ఇనిషియల్ వాళ్ళు ఒక పైలట్ సంబంధించింది అన్ని కూడా అక్కడికి వస్తుంటాయి అక్కడ అంతా కూడా. చివరికి చెప్పేది ఏంటి, ఇక్కడ మనకి ఇక వీసా ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇండియన్స్ కి అంత ప్రాఫిటే కానీ నష్టం అయితే కొంచెం కూడా లేదు. దే కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, మామిడి గిరిధర్ గారు, అలాగే కిరణ్ తుమ్మల్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే వీసాల రిజెక్షన్ అనేది ఏమాత్రం భారత్ని ప్రతికూలంగా ప్రభావితం చేయలేదు అనేది ఒక అండర్స్టాండింగ్. దాంట్లో కాస్త పాక్షికంగా కొన్ని అంకెలు స్టాటిస్టిక్స్ అటు ఇటు జరగచ్చు కాక, అలాగే ఫర్ ఏ సర్టన్ టైమ్ ఇదంతా ఏదో మనకి నష్టం జరిగిపోతుంది అని భారతీయ సమాజం బిగుసుకుపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ డ్యూరేషన్ కనుక గవర్నమెంట్ ఆఫ్ అమెరికా, ఫెడరల్ గవర్నమెంట్, సో ఈ ఫర్దర్గా ఎలా ఉండబోతున్నాయి ఇంకా? సో ముందుగా మీకు కిరణ్ గారికి, గిరిధర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూస్తున్న ప్రజలందరికీ కూడా ఇది దిస్ ఈజ్ నాట్ ఏ న్యూ అండి. లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ కూడా ఇట్లాగే చాలా చాలా ఇలా బాట్స్ ద్వారా అంటే ఏజెంట్స్ ద్వారా వచ్చింది. అంటే బాట్స్ అనే వర్డ్ ఎక్కువ రాలా బయటకు. అప్పుడు ఏజెంట్స్ ద్వారా చేసినవన్నీ కూడా రిజెక్ట్ చేశారు ఒక 2 years బ్యాక్ కూడా. కాకపోతే ఇప్పుడు అది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత దట్ హీఈస్ పర్టికులర్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ అనమాట టు ఫాలో ది రూల్స్. కొత్త రూల్ ఏం పెట్టలేదు ఆయన, జస్ట్ ఇది టు ఫాలో ది రూల్స్. దీనివల్ల చాలా మంచి ఉందండి, చెడు కంటే కూడా ఇట్ ఈస్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఇప్పుడు ఆ బాట్స్ ఉపయోగించడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు వాళ్ళకి వీసా అవసరం ఉన్న అవసరం లేకపోతే చాలా మంది మనలో అప్లై చేస్తారు, ముందు వీసా తీసి పెట్టుకుందాం అనేసి, తర్వాత వెళ్ళొచ్చు ఎందుకంటే 10 years ఇస్తాడు వాడు విజిటింగ్ వీసా, సో విల్ టేక్ లేటర్ అనేసి. ఎవరైతే ఇప్పుడు ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నారో ఏదో టూరిజం కానీ ఫ్యామిలీ అడ్జెంట్స్ కానీ వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు దే హ్యావ్ టు గో టు ది త్రూ ఏజెంట్స్ అయిపోతున్నారు అనమాట, ఎందుకంటే మామూలు స్లాట్స్ దొరకట్లేదు కాబట్టి.
సో అది ఆటోమేటిక్ గానే అది మన యూజర్ లాగిన్ అది లాగిన్ అయిపోతుంది, అది చెక్ చేస్తూ ఉంటుంది నా మిడ్ నైట్. ఇక్కడ ఎప్పుడు ఓపెన్ చేస్తారో టైం స్లాట్ ఏదో ఉంటుంది మనకి, అంటే మన టైం ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 3 o'clock అనుకుంటా. అప్పుడు సడన్ గా అది అన్ని పికప్ చేస్తూ ఉంటుంది. అది అక్కడ సిస్టమ్ అది ఇప్పుడు దాన్ని పట్టుకున్నారు, దాన్ని అయిపోతుంది అది. ఇట్లాగ ఇంత ముందు కూడా అండి ఇక్కడ ఇది మన వాళ్ళు చాలా అబ్యూజ్ చేస్తారు సిస్టమ్ ని, అంటే ఈజీ వే హౌ టు గెట్ ది ఫాస్ట్ ది థింగ్స్ అనమాట. ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మా శాలరీలో కూడా లోయెస్ట్ ఇస్తారు, స్లాబ్ ఉంటుంది లోయెస్ట్ టు హైయెస్ట్ ఫర్ ఇది పర్టికులర్ యూజర్ జాబ్ కోడ్కి. మన వాళ్ళు ఎప్పుడు లోయెస్ట్ ఇస్తారు మనకి. మనకి కంపేర్ చేసుకుంటే దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్ అని మనం వచ్చేస్తూ ఉంటాం అనమాట.